వెల్కమ్ టు మెగారెన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. అది మారుమూల ప్రాంతమైన అక్కడ వాతావరణం మరో కోనసీమను తలపిస్తుంది. అలాగే ఎత్తైన కొండలు, ఎక్కువ చల్లదనంగా ఉండే ప్రాంతాన్ని జనం మరో కేరళగా కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతం మీద కన్నేసిన గ్రావెల్ మాఫియా అడ్డగోలుగా తవ్వేస్తుంది. అడిగేవాడు లేడన్న చందంగా రెచ్చిపోతోంది. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు ప్రాంతం. ప్రకృతి రమణీయతకు కేరాఫ్ అయిన ఈ ప్రాంతం మీద గ్రావెల్ మాఫియా కన్నుపడింది. గంగాధర నెల్లూరు మండలంలోని కొన్ని గ్రామాలు తమిళనాడుకు సరిహద్దుల్లో ఉండడంతో మాఫియాకు అడ్డు లేకుండా పోతోంది. ముఖ్యంగా మండలంలోని బలిచకండ్రిగా, వనదుర్గాపురం పంచాయతీల్లో అధికంగా గ్రావెల్ గుట్టలు ఉన్నాయి. ఓ సిండికేట్ ఏర్పాటు చేసుకున్న మాఫియాగాళ్లు వీటిని తవ్వేస్తున్నారు. అధికారులు కూడా వీరి మీద చర్యలకు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. కనీసం అనుమతులు ఉన్నాయా లేవా అన్న సంగతి సదరు తహసీల్దార్ కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితి నెలకొంది. నగరికి చెందిన కేజే కుమార్ కుమారుడు మురళి గత వైఎస్ఆర్ పార్టీ హయాంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి గ్రావెల్ క్వారీ అనుమతి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన మురళి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న సంబంధాలతో వనదుర్గాపురంలో గ్రావెల్ క్వారీ ప్రారంభించారు. ఇలా రెండు పార్టీలతో సత్సంబంధాలు పెట్టుకుని ఆంధ్ర ఎర్ర బంగారాన్ని తమిళనాడుకు తరలించి జేబులు నింపుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో పాలసముద్రం మండలంలోని గ్రావెల్ తవ్వకాలను స్థానికులు చిత్తూరు జిల్లా కలెక్టర్ అడ్డుకోవడంతో మాఫియాగాళ్లు తమ మకాం ఎస్ఆర్పురం మండలానికి మార్చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వానికి రెవెన్యూ రాకుండా చేస్తున్నారు. నియోజకవర్గంలోని బడా నాయకులకు వాటాలిస్తూ యథేచ్ఛగా రెచ్చిపోతున్నారన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఇక శ్రీరంగరాజపురం మండలం కన్యాపురంలో గ్రావెల్ అక్రమంగా తరలిస్తుండగా రెవెన్యూ శాఖ అధికారులు పట్టుకున్నారు. 17 టిప్పర్లు, 3 హిటాచి వాహనాలు సీజ్ చేశారు. సర్వే నెంబర్ 109లోని కుమ్మరాయగుట్టలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు తహసీల్దార్ లోకనాథ పిల్లై. గ్రామస్తుల ఫిర్యాదుతో కుమ్మరాయగుట్టను పరిశీలించామని, టిప్పర్లలో గ్రావెల్ తరలించడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా గ్రావెల్ను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఓ పక్క హెచ్చరికలు జారీ చేస్తూ ఉండగానే మరో పక్క ఎర్ర బంగారాన్ని రాష్ట్రాలు దాటించేస్తున్నారు అక్రమార్కులు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే సైతం సైలెంట్ అవ్వడం దారుణమంటున్నారు స్థానికులు. మరో విషయం ఏంటంటే గ్రావెల్ మాఫియా మట్టిని తోడుతుండడాన్ని అడ్డుకున్న గ్రామస్తులపై తరలించే వ్యక్తులు దాడి చేశారు. దీనిపై మాఫియాగాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే అక్రమ తవ్వకాలపై మాత్రం నోరు మెదపడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు ఎర్ర బంగారం అక్రమంగా తరలించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.